ప్రభువునందు మీ అందరికీ నా వందనాలు చెల్లించుతున్నాను. అద్భుతాలు మొదటి భాగమునందు అపోస్తులకు వాగ్దానం చేయబడినవా లేకపోతే క్రైస్తవులకు వాగ్దానం చేయబడినవా అని ఆలోచన చేశాం. అద్భుతాలు రెండో భాగమందు అద్భుతాలు విశ్వాసులకు బాగుగా లేదు, అవిశ్వాసులకు మాత్రమే బాగైనట్లు మనం ఆలోచన చేశాం. ఇప్పుడు అద్భుతాలు ఈ మూడో భాగంలో అద్భుతాలు ఎప్పుడు ప్రారంభమైనవి, ఆ కాలంలో అద్భుతాలు ఎందుకు చేయబడినవి, అద్భుతాలు ఎప్పుడు నిలబడినవి అన్న విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. వాస్తవంగా అపోస్తులు మూడు విధాలుగా మనము గ్రంథములో మనం చూసాం. అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థం. యేసు ప్రభువు పరలోకము నుండి పంపబడ్డాడు, ఆయన అపోస్తులుడు. ఆయన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించాడు. యేసు ప్రభు చేత పంపబడినటువంటి 12 మంది శిష్యులు అపోస్తులని పిలువబడ్డారు. వారును సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించారు. సంఘము ద్వారా పంపబడినటువంటి అపోస్తులు ఉన్నారు, బర్నబా లాంటి వారు. అలాంటి వారు కూడా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించినట్లుగా మనము ఆలోచన చేస్తాం. అయితే వాస్తవంగా మనము ఈ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఎప్పుడు ప్రారంభమైనవి అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకము 33వ సంవత్సరంలో పెంతుకోస్తు పండుగకు ముందు యేసు ప్రభువు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించినట్లుగా గ్రంథములో మనం చూస్తున్నాం. పెంతుకోస్తు పండుగ తర్వాత అపోస్తులు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించినట్లుగా మనము గ్రంథములో మనకు కనబడుచున్నాయి. ఇది వాస్తవంగా చరిత్రలోనికి పోతే ఈ సందర్భాలు, ఈ యొక్క పెంతుకోస్తు పండుగ క్రీస్తు శకము 33వ సంవత్సరంలో ఈ పెంతుకోస్తు పండుగ జరిగినట్లుగా మనం ఆలోచన చేస్తున్నాం. పెంతుకోస్తు పండుగకు ముందు యేసు ప్రభు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించాడు. పెంతుకోస్తు పండుగ తర్వాత అపోస్తులు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించారు. అయితే వీరు ఎందుకు జరిగించారు, వీరు జరిగించేదానికి కారణమేమి అన్న విషయాల గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వాస్తవంగా జాగ్రత్తగా మనం ఆలోచన చేసి చూసినట్లయితే మొట్టమొదట పేతురు ప్రసంగించేటప్పుడు సంఘం ప్రారంభమైంది పెంతుకోస్తు పండుగ దినాన. ఈ సంఘము ప్రారంభమైందే కానీ వారికి క్షేమాభివృద్ధి పొందేదానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందేదానికి వాక్యం లేదు. క్రొత్త నిబంధన గ్రంథము ఆ కాలములో మొట్టమొదట ఆది సంఘములో క్రొత్త నిబంధన గ్రంథము లేదు. క్రొత్త నిబంధన గ్రంథము లేని ఆ కాలములో వారు ఎలాగ ఎదుగుదల కావాలి, అందువలన పరలోకపు దేవుడు ఏం చేశాడంటే అపోస్తుల ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించారు. అపోస్తుల ద్వారా కృపావరాలు సంఘములో కొంతమందికి విశ్వాసులకు అనుగ్రహించారు. అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలు, వాక్యం బోధింపసాగినారు. అందువలన గ్రంథము లేని ఆ కాలములో, క్రొత్త నిబంధన లేని ఆ కాలములో సంఘము క్షేమాభివృద్ధి కొరకు అవిశ్వాసులు విశ్వాసములోనికి వచ్చి సంఘములో చేర్చబడేదానికి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించినట్లుగా గ్రంథములో మనం చూస్తున్నాం. ఈ విషయం మనం జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే అపోస్తుల కార్యము 2:40 నుంచి చదివితే అపోస్తుల కార్యము 2:40లో ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుటి యందును,
ప్రార్థన చేయటి అందును ఎడతెగకియుండిరి. 43వ వచనం జాగ్రత్తగా ఆలోచించే చూస్తే, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. కాబట్టి ఇది ఎప్పుడు? పెంతుకోస్తు పండగ అయిన తరువాత, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద వ్రాలిన తరువాత వీరు సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు జరిగించటం ప్రారంభించారు. పెంతుకోస్తు పండుగ ముందు యేసు ప్రభు సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు జరిగించారు. నేను పాత నిబంధన విషయం మాట్లాడలేదు, క్రొత్త నిబంధన విషయాలు నేను మాట్లాడుతున్నాను. అందువల్ల ఈ సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు ఎప్పుడు ప్రారంభమైనవి అంటే, పెంతుకోస్తు పండుగకు ముందు యేసు ప్రభు ప్రారంభించాడు. పెంతుకోస్తు పండుగ తర్వాత అపోస్తులు ప్రారంభించారు. ఇది చరిత్రలోనికి పోతే క్రీస్తు శకము 33వ సంవత్సరము. క్రీస్తు శకం 33వ సంవత్సరంలో అద్భుతాలు, క్రొత్త నిబంధనలో అద్భుతాలు ప్రారంభమైనట్లుగా గ్రంథములో మనం చూస్తున్నాం. అపోస్తుడైన పేతురు ప్రసంగం చేసేటప్పుడు వారు ఆయన యొక్క ప్రసంగం విని, మాట విని హృదయమును నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడిగినప్పుడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలోని బాప్తిసం పొందమన్నప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకొని పొడవబడి వారు బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. అది మొట్టమొదటి సంఘము. ఆ తర్వాత అపోస్తులు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించటం ప్రారంభించారు. అయితే ఈ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు సంఘము క్షేమాభివృద్ధి కొరకు జరిగించారు. అపోస్తులు ఎవరి మీద అయితే చేతులుంచారో వారును సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు జరిగించినట్లుగా గ్రంథములో మనం చూస్తున్నాం. ఈ విషయము అపోస్తుల కార్యం 5:12 కూడా అపోస్తులు సూచక్రియలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 5:12 ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. కాబట్టి సూచక్రియలు, మహత్కార్యాలు అపోస్తుల చేత చేయుచుండెను, క్రైస్తవుల చేత చేయబడలేదు. అయితే అపోస్తులు ఎందుకు ఈ యొక్క సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించారంటే, గ్రంథము లేని ఆ కాలంలో క్రొత్త నిబంధన గ్రంథము రాయబడుటకు గాను సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించారు. క్రీస్తులో లేనటువంటి వారు సూచక్రియలు, మహత్కార్యాలు చూసి విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడేదానికి అద్భుతాలు జరిగించినట్లుగా గ్రంథములో మనం చూస్తున్నాం. అందువల్ల ఈ క్రొత్త నిబంధన లేని ఆ కాలంలో వీరు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగిస్తూ ఉంటే జరిగినటువంటి ఆ అద్భుతాలని గ్రంథములో రాస్తూ వచ్చారు. ఈ విధంగా క్రొత్త నిబంధన గ్రంథము ఏర్పడుటకు గాను అద్భుతాలు జరిగినాయి. అవిశ్వాసులు సంఘములో చేర్చబడుటకు గాను అక్కడ అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 6:6 వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. సంఘములో విశ్వాసులైనటువంటి వారిని 7 అపోస్తుల యొద్ద నిలబెట్టినప్పుడు, అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్మ దిగిన తర్వాత వారును సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించే చూస్తే అపోస్తులు మాత్రమే అద్భుతాలు జరిగించలేదు. అపోస్తులు ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేశారో వారును సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించినట్లుగా గ్రంథములో మనం చూస్తున్నాం. ఈ విషయము మనం జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే 7వ వచనంలో మనం చూస్తే, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. ఇక్కడ దేవుని వాక్యం ప్రబలమై అని రాయబడి ఉన్నది. దేవుని వాక్యమే లేని, గ్రంథము లేని ఆ కాలంలో దేవుని వాక్యం ఎలాగ ప్రబలమైంది?
వాస్తవంగా మనం చూస్తే వారు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యాన్ని అక్కడ బోధిస్తూ ఉన్నారు. వారు బోధించినటువంటి ఆ వాక్యము క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడుతూ వాక్యం తయారవుతున్నది, గ్రంథం తయారవుతున్నది. గ్రంథము తయారగుటకు గాను, గ్రంథము రాయబడుటకు గాను వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆ కాలంలో వాక్యమును బోధించిరి. వారు సూచక్రియలు మహత్కార్యాలు ఆ కాలంలో జరిగించిరి. బోధించినటువంటి వాక్యము, చేసినటువంటి అద్భుతాలు గ్రంథములో రాస్తూ ఉన్నారు. సహోదరులకు నా మనవి ఏంటంటే, ఈ దినములో అద్భుతాలు ఉన్నాయనేటువంటి చెప్పు నీవు చేసేటువంటి అద్భుతాలు ఏ గ్రంథములో రాయిస్తున్నావు? ఆనాడు క్రొత్త నిబంధన గ్రంథము వాళ్ళు తయారు చేశారు, రాశారు. రాయబడినటువంటి ఈ క్రొత్త నిబంధన ఈనాడు సంఘము క్షేమాభివృద్ధికి ఉపయోగపడుతున్నది, క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోనికి ఉపయోగపడుతున్నది. మనలందరికీ రక్షణ ఇచ్చి పరలోకపు దేవుడు మనకిచ్చినటువంటి నిత్యత్వాన్ని మనం కాపాడుకుంటూ పరలోకానికి చేరేదానికి ఒక మార్గం చూపిస్తూ ఉన్నది. అయితే సహోదరులకు నా మనవి ఏంటంటే, అద్భుతాలు చేసేటువంటి నీవు ఏ అద్భుతము ఎక్కడ చేశావు? నీవు చేసినటువంటి అద్భుతము ఏ గ్రంథములో రాయిస్తున్నావు? ఆ గ్రంథం పేరేమి? రాయబడినట్టు గ్రంథమును దేనికి ఉపయోగించుతున్నావు అన్నట్టు విషయాల్ని నువ్వు ఆలోచన చేయాలి. ఆనాడు వాళ్ళు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేసి క్రొత్త నిబంధన గ్రంథములో రాశారు. దానికి క్రొత్త నిబంధన అని పేరు పరలోకపు దేవుడు పెట్టారు. ఇది ఈనాడు సంఘం క్షేమాభివృద్ధి కొరకు అద్భుతాలు మనకు ఉపయోగపడుతున్నాయి. సంఘం క్షేమాభివృద్ధి కొరకు వారు బోధించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా బోధించినటువంటి వాక్యము ఈనాడు సంఘములో ఉపయోగపడుతున్నది, గ్రంథములో రాయబడి ఉన్నది. ఈనాడు అద్భుతాలు చేసేటువంటి నీవు ఎక్కడ ఏ అద్భుతం చేశావు? ఏ గ్రంథములో రాస్తున్నావు? నువ్వు రాసేటువంటి గ్రంథము ఎవరికి ఉపయోగపడుతుంది? గ్రంథం పేరేమేందో తెలియజేయాలి. ఎందుకంటే అపోస్తులే మనకు నమూనా. అందువల్ల సహోదరులకు నా మనవి ఏంటంటే, స్తెఫను అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం 8వ వచనములో. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 8వ వచనములో, స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. సహోదరులకు నా మనవేనంటే, స్తెఫను అయినటువంటి విశ్వాసి కృపతో బలముతో నిండి ప్రజల మధ్య మహత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. ఈ యొక్క స్తెఫను ఎవరు? స్తెఫను యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఒకడు కాకపోయినా సరే సూచక్రియలు మహత్కారాలు ఎలాగ జరిగిస్తున్నాడు అంటే, అపోస్తులు ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేశారు. అపోస్తులు ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసినందువలన పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి పరిశుద్ధాత్మ వలన వాక్యం బోధిస్తున్నాడు. ఆయన సూచక్రియలు మహత్కారాలు అద్భుతాలు జరిగించారు. అందువల్ల ఆనాడు అపోస్తులు మాత్రమే అద్భుతాలు చేయలేదు. అపోస్తులు ఎవరి మీదైతే చేతులుంచారో వారును సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగించారు. కానీ చేతుల నుంచి ప్రార్థన చేయించుకున్నటువంటి వారు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేయగలరే కానీ వారు ఇంకొకరి మీద చేతులు ఇస్తే వారు ఆ అద్భుతాలు చేయలేరు. ఇది అపోస్తులకు మాత్రమే వర్తిస్తుంది. అపోస్తులకు మాత్రమే ఈ వరాలు ఇచ్చేటువంటి సామర్థ్యము, శక్తి ఉంది. ఇక మనం జాగ్రత్తగా ఆలోచించే చూస్తే 2 వ్యక్తులు అక్కడ మనం కనపడుతున్నారు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో. 2లో ఒకడు వచ్చి గారడి వాడైనటువంటి సీమోను, ఇంకొకరు ఫిలిప్పు. ఈ గారడి వాడైనటువంటి సీమోను తన గారడి పనులు చేస్తూ ప్రజలను మెప్పిస్తూ ఉన్నాడు, ప్రజలను నమ్మిస్తూ ఉన్నాడు. అయితే మరి ఒక పక్క ఫిలిప్పు
సువార్త ప్రకటన చేస్తూ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఈ ఫిలిప్పు ఎవరు? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు, ఆయన వేరే ఫిలిప్పు. కానీ ఈ ఫిలిప్పు ఎవరంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు కాని ఫిలిప్పు. ఈయనకి ఈ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు ఎందుకు వచ్చాయి అంటే అపోస్తలు ఆయన మీద చేతులుంచి ప్రార్థించినందువలన ఆయన సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగించాడు. ఈ విషయము అపోస్తల కార్యము 8:9 నుంచి చదువుదాం. అపోస్తల కార్యము 8:9 నుంచి చదివితే, సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుసు తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుసు సమరయ జనులను విభ్రాంతిపరుచుచుండెను. సహోదరులకు నా మనవి ఏంటంటే, ఈ గారడి వాడైనటువంటి సీమోను తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తానేదో గొప్పవాడు అనుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి సమరయులను విభ్రాంతిపరుస్తున్నాడు. ఇంకా ఏమైందంటే, వాడి యొక్క గారడి పనులు చూసి, వాడి మాటలు చూసి, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుసు అతని యందు లక్ష్య పెట్టిరి. కాబట్టి సహోదరులకు నా మనవి ఏంటంటే, గారడీ పనులు చేసి లక్ష్య పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈనాడు అనేక మంది గారడీ వాడైన సీమోన్ లాంటి వారు గారడీ పనులు చేస్తూ నేను అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తున్నాను అంటున్నాడు. సహోదరులకు నా మనవి ఏంటంటే, ఈ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు అపోస్తులకు మాత్రమే వాగ్దానం చేయబడినటువంటి వాళ్ళకి తెలియజేయబడలేదు. కాబట్టి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. సహోదరులకు నా మనవి ఏంటంటే, సహోదరులైనటువంటి మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనం హెచ్చించుకుంటూ సహోదరులను తగ్గిస్తే వాడు గారడి వాడైన సీమోన్ లాంటి వాడు. కాబట్టి నా సహోదరులకి ఏంటంటే, మనములు తగ్గించుకుంటూ ఉండాలి, సహోదరుల్ని హెచ్చిస్తూ ఉండాలి. అలాగ జరుగుతూ ఉంటే ఫిలిప్పు లాంటి వాళ్ళు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రకటించుచుండగా, ఇక్కడ దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు నామాన్ని గురించి ఆయన ఎలాగ ప్రకటన చేస్తున్నాడు? గ్రంథమే లేదు కదా, వాక్యమే లేని ఆ కాలంలో ఆయన ఎలాగ ప్రకటన చేస్తున్నాడు? అపోస్తులు ఫిలిప్పు మీద చేతులు ఉంచినందువలన పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా తాను సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఇప్పుడు ఏమైందంటే, ఈ గారడీ వాడైన సీమోను మీద విశ్వాసం ఉంచినటువంటి కొందరు ఫిలిప్పు మీద దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నారు. అలాగూ గారడీ వాడైన సీమోను కూడా బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయం 12వ వచనంలో చదివితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఈ గారడి వాడైన సీమోను గారడి పనులు చేస్తూ అందరినీ విభ్రాంతి పరుస్తూ ఉంటే, ఫిలిప్పు చేసేటువంటి సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చూసి గారడి వాడైన సీమోడు విభ్రాంతి పొంది వాడు బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అక్కడ ఉండేటువంటి ఆ సమరయ వారు అనేక మంది విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నారు కానీ వారికి పరిశుద్ధాత్మ దిగలేదు. పరిశుద్ధాత్మ దిగేటువంటి శక్తి ఫిలిప్పు ఇవ్వలేడు.
ఫిలిప్పు దేవుని వాక్యం చెప్పి మారుమనసు పొందినటువంటి వారికి బాప్తిసం పొంది సంఘములో చేర్చేటువంటి విధానం తెలుసు, కానీ చేతులుంచి ప్రార్థన చేసి వారి మీద పరిశుద్ధాత్మ దిగినట్లు చేయటువంటి శక్తి ఫిలిప్పుకి కానీ స్తెఫనుకు కానీ లేదు. ఈ యొక్క అధికారము, ఈ యొక్క వరాలు ఇచ్చేటువంటిది అపోస్తలులకు మాత్రమే ఉంది. అందువల్ల బాప్తిసం తీసుకున్నటువంటి వీరికి పరిశుద్ధాత్మ దిగి వచ్చుటకు గాను యెరూషలేము నుండి పేతురు, యోహానులు రావాల్సి వచ్చింది. ఈ విషయం మనం ఆలోచన చేద్దాం. 14వ వచనం నుంచి, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించనని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును, యోహాను వారి యొద్దకు పంపిరి. పేతురు, యోహాను వారి యొద్దకు ఎందుకు పంపిరి? వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఎవరికి? బాప్తిసం తీసుకున్నటువంటి వారి కొరకు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు ఎవరిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు. ఎవరు? పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. 17వ వచనం చదివితే, అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. కాబట్టి ఎందుకు వీరు యెరూషలేము నుండి వచ్చారంటే, ఈ మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి ఈ విశ్వాసుల మీద చేతులుంచి ప్రార్థన చేసి వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చుటకు, కృపావరాలు ఇచ్చుటకు వారు యెరూషలేము నుండి సమరయకు వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి తరువాత పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఈలాగ పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి ఈ విశ్వాసులు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించారు. అందులో స్తెఫను ఒకడు, ఫిలిప్పు ఒకడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే 18వ వచనములో, అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి, ఎవరు? గారడివాడైన సీమోను చూసి వారి ఎటు ద్రవ్యం పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని వారిని అడిగను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే అపోస్తలు ఎవరికంటే వారి మీద చేతులుంచి కృపావరాలు ఇవ్వరు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కరాలు వారికి వచ్చినట్లు చెయ్యరు. వారు అంతరంగ హృదయాన్ని చూస్తారు. అంతరంగ హృదయములో దేవునికి సరైనదిగా ఉంటే వారు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసేటువంటి వారు. అయితే గారడివాడైన సీమోనుకి వారు ప్రార్థన చేయనందున కొంత ద్రవ్యం తీసుకొచ్చి వారి మీద లంచం ఇచ్చినట్లుగా, వారికి ఇచ్చుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ లంచాలకి ఇక్కడ పనికిరాదు. ఈ విషయము గారడివాడైన సీమోనికి తెలియలేదు. వారు ఉచితముగా పొందారు. ఈ వరాన్ని ఉచితముగా ఇస్తున్నారు. అందువల్ల వీరు ఆ హృదయాన్ని తేటగా చూశారు. హృదయాన్ని తేటగా చూసి ఏమంటున్నారంటే వాని గురించి 21వ వచనము, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు. అంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనపడలేదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యం అంటే ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నీకు ఇవ్వబడవు. నీవు దేవుని యొక్క వరాన్ని డబ్బు పెట్టి కొనాలనుకుంటున్నావు. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా కనపడలేదు. ఇంకా ఏమంటున్నారంటే, కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఈ దుష్టబుద్ధిని తీసేయి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నీ బాప్తిసం సరైనది కాదు. నీ అంతరంగ హృదయం గబ్బు బట్టి ఉంది. నువ్వు పైకి మాత్రమే తెలుస్తున్నావు. నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావు. ప్రజలను నీ గారడి పనుల వలన భ్రమపరుస్తూ ఉన్నావు. ప్రజలందరూ నీ గారడి వలన నీ మీద నమ్మిక ఉంచుతున్నావు. అయితే పరిశుద్ధాత్ముడు గారడివాడైన సీమోను హృదయాన్ని, అంతరంగ హృదయాన్ని లోతుగా చూసినప్పుడు నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు.
అందువల్ల ఈ యొక్క సూచక్రియలు మహత్కార్యాలనందు నీకు పాలు పంపులు లేవు. ఇంకా ఏమంటున్నాడు 22వ వచనములో, కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. కాబట్టి నీలో చెడుతనం ఉంది, ఈ చెడుతనాన్ని నువ్వు మానుకో. నీలో దుష్టబుద్ధి ఉంది, ఈ దుష్టబుద్ధిని నువ్వు మానుకో. ఒకసారి ప్రభువు నిన్ను రక్షించినేమో, నీ ప్రార్థన ఆలకించినేమో అని అంటున్నాడు. ఇంకా 23లో, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనపడుచున్నది. కాబట్టి ఓ గారడివాడైన సీమోన, నీవు ఎలాగుందంటే నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతిలో ఉన్నావు. నీ హృదయం దేవుని ఎదుటికి సరైనదిగా కనపడలేదు, నువ్వు హెచ్చించుకుంటున్నావు. తానేదో గొప్పవాడని చెప్పుకొనుసు సమరయులను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వారికి దేవుని సన్నిధిలో స్థానం లేదు. అందువల్ల ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసు ప్రభువు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగించారు. యేసు ప్రభు చేత పంపబడినటువంటి 12 మంది శిష్యులు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగించారు. అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో ఆ చేతులు ఉంచబడినటువంటి వారికి పరిశుద్ధాత్మ దిగి వారును సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగించారు. కాబట్టి ఈ అద్భుతాలు ఎందుకు చేయబడినాయి, అపోస్తుల ద్వారా ఈ కృపావరాలు ఎందుకు ఇవ్వబడినాయి అని ఆలోచన చేసి చూస్తే, గ్రంథము లేని ఆ కాలంలో సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఈ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేయబడ్డాయి. చేయబడిన తర్వాత ఆ చేయబడినటువంటి ఆ యొక్క అద్భుతాలు గ్రంథములో రాస్తూ వచ్చారు. అందువల్ల వారు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేస్తూ ఉంటే, చేయబడినటువంటి సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు క్రొత్త నిబంధన గ్రంథములో రాస్తూ గ్రంథం తయారు చేయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి వాక్యము ఎలాగ ప్రకటన చేసిరి? గ్రంథము లేని ఆ కాలంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాక్యమును వారు బోధించారు. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. వెనువెంట వచ్చిన సూచక్రియల ద్వారా మహత్కార్యముల ద్వారా వాక్యం స్థిరపరచబడుచుండెను. అంటే వాళ్ళు సూచక్రియలు చేస్తూ ఉంటే, అద్భుతాలు చేస్తూ ఉంటే, చేయబడినటువంటి ఆ సూచక్రియ మహత్కార్యము వాక్యములో రాసి దాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు. వారు బోధించినటువంటి ఆ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా వాక్యముగా క్రొత్త నిబంధనలో రాయబడి ఆ వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆనాడు సూచక్రియలు మహత్కారాలు అద్భుతాలు ఎందుకు జరిగాయి అంటే, క్రొత్త నిబంధన గ్రంథము ఏర్పాటు చేయబడుటకు, క్రొత్త నిబంధన గ్రంథము రాయబడుటకు, సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగించారు. అయితే ఈనాడు నువ్వు సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగిస్తూ ఉంటే, మనకు సంఘము క్షేమాభివృద్ధి కొరకు క్రొత్త నిబంధన గ్రంథం ఉన్నది. మనం విశ్వాసం ఉంచేదానికి క్రొత్త నిబంధనలో అపోస్తులు చేత చేయబడినటువంటి అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాలను చూసి మనం విశ్వాసం ఇస్తున్నాం. క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి వాక్యాన్ని బట్టి సంఘం క్షేమాభివృద్ధి పొందుతున్నది. అయితే ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి అద్భుతాలు దేనికి క్షేమాభివృద్ధి పొందుతున్నది? నువ్వు ఏ గ్రంథములో రాయిస్తున్నావు? ఆ గ్రంథానికి నువ్వు ఏం పేరు పెట్టావు? ఆ గ్రంథము దేనికి ఉపయోగపడుతుంది? ఆనాడు సూచక్రియలు మహత్కరాల అద్భుతాలు జరిగించి క్రొత్త నిబంధన గ్రంథం రాశారు. అది ఈనాడు సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
క్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఎదిగేదానికి ఉపయోగపడుతుంది, మనకు రక్షణ కలుగజేసేదానికి ఉపయోగపడుతుంది, మనం నిత్యత్వానికి చేర్చేదానికి ఉపయోగపడుతున్నది. ఈనాడు నువ్వు ఏ గ్రంథాన్ని రాస్తున్నావు అది దేనికి ఉపయోగపడుతున్నది? ఇక మనం జాగ్రత్తగా ఆలోచన చూసినట్లయితే ఆనాడు అపోస్తుడైన పౌలుకు కూడా దేవుని యొక్క సంకల్పం అంతగా ఎక్కువగా తెలియదు. ఎందుకంటే పరలోకపు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచినంత వరకే తెలుసు. ఇలా కొద్ది కొద్దిగా బయలుపరుస్తూ ఆ బయలుపరిచినటువంటి విషయాలు గ్రంథ రూపంగా రాస్తూ క్రొత్త నిబంధన గ్రంథం ఏర్పడింది. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాస్తూ, మనం కొంత మట్టికే ఎరుగుదుము, కొంత మట్టికే ప్రవశిస్తున్నాము. అంటే కొంత మట్టుకు సంపూర్ణంగా అప్పటికి ఎరగలేదు. సంపూర్ణంగా పరలోకపు దేవుడు కొద్దిగా అంచెలంచెలుగా వాళ్ళకు బయలుపరుస్తూ ఉన్నాడు. బయలుపరిచినటువంటి విషయాలు గ్రంథంలో రాస్తూ ఉన్నారు. ఈ విషయం 1 కొరింథీ 13:8 చదివితే, 1 కొరింథీ 13:8 ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. పరలోకపు దేవుడు ప్రవచనాలు ఎంతవరకు ఇస్తున్నాడో అంతవరకే ప్రవచిస్తున్నారు. పరలోకపు దేవుడు ఎంతవరకే తన సంకల్పాన్ని బయలుపరుస్తున్నాడో ఆ కొంత మట్టుకే ఆ ఎరిగిన దాన్ని గ్రంథ రూపంలో రాస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నాడంటే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమ కాని నిరర్ధకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమ కానిది నిరర్ధకమగును. సహోదరులకు నా మనవేందంటే, అయినది ఒకటి వస్తూ ఉన్నది, పూర్ణమైనది ఒకటి రాయబడుతున్నది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన సంపూర్తి అయిన తర్వాత, క్రొత్త నిబంధన రాయబడిన తర్వాత పూర్ణము కాని నిరర్ధకమును, పూర్ణము కాని నిలబడిపోతాయి. అందుకే ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, భాషలు కూడా నిలబడిపోతాయి, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కాలు జరిగించేటువంటి జ్ఞానమంతా నిలబడిపోవును. ఇప్పటికీ మనకు బయలుపరిచినంత వరకు కొంతమట్టికే మనం ఎరుగుదుము, మనకు బయలుపరిచినటువంటి కొంతవరకే మనం ప్రవచిస్తున్నాము. అయితే పూర్ణమైనది వచ్చేంత వరకు మనం ప్రవశిస్తూ ఉంటాము. పూర్ణమైనది వచ్చిన తర్వాత, అంటే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత పూర్ణము కానివి నిరర్ధకమవుతాయి. సహోదరులకు నా మనవి ఏంటంటే, ఒక బిల్డింగ్ ఒకటి మనం కడతా ఉన్నాం. బిల్డింగ్ కట్టేటప్పుడు కొన్ని టెంపరవరీగా కొన్ని వస్తువులు మనకు అవసరం అవుద్ది. ఏంటంటే బాండువులు, నిచ్చెన్లు, తాడ్లు, ఇంకా పలక చెక్కలు, దళం పోసేదానికి ఒక యంత్రము, ఇవన్నీ ఈ యొక్క బిల్డింగ్ పూర్తి అయ్యేదానికి కొన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. గుణపాలు, పారలు ఉపయోగిస్తున్నాం. అయితే బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత, బిల్డింగ్ బాగా కట్టబడిన తర్వాత వీటన్నింటిని తీసివేసి మనము ఆ బిల్డింగ్ లోపల ఆ యొక్క ఇంటిలోనికి పోయి నివాసం క్షేమంగా చేస్తూ ఉంటాం. సహోదరులకు నా మనవి ఏంటంటే, ఆనాడు క్రొత్త నిబంధన లేని ఆ కాలంలో గ్రంథము రాయబడుటకు గాను సంఘములో పరలోకపు దేవుడు కృపావరాలు అనుగ్రహించాడు. ఈ కృపావరాల వలన సంఘము క్షేమాభివృద్ధి పొందుతా ఉన్నది. సంఘము క్షేమాభివృద్ధి కొరకు అవిశ్వాసులు విశ్వాసం ఉంచేదాని కొరకు సూచక్రియలు, మహత్కారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటివి గ్రంథములో రాస్తూ ఉన్నారు. అందువల్ల అపోస్తలుడైన పౌలు తేటగా రాస్తున్నాడు, పూర్ణమైనది వచ్చిన తర్వాత పూర్ణము కానిది నిరర్ధకమగును,
పూర్ణమైనటువంటి క్రొత్త నిబంధన గ్రంథం ఏర్పడిన తర్వాత, రాసిన తర్వాత పూర్ణము కానటువంటి ఈ యొక్క సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు నిలబడిపోతాయి. మనము ఆ ఇంటిలోనికి పోయి నివాసం చేస్తాం. అంటే క్రొత్త నిబంధన గ్రంథాన్ని, లేఖనాలను మనం ఆచరిస్తూ ఉంటాం. క్రొత్త నిబంధన ప్రకారం మనం నడుచుకుంటాం. లేఖనాలని మించి మనం పోకూడదు. అందువలన మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఆనాడు అపోస్తులు ఎందుకు అద్భుతాలు చేశారంటే క్రొత్త నిబంధన గ్రంథం రాయబడేట్టుగాను అద్భుతాలు చేశారు. గ్రంథం లేని ఆ కాలంలో సంఘము క్షేమాభివృద్ధి కొరకు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాము. దీన్నే యాకోబు అంటున్నాడంటే, యాకోబు 1:25 స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమములు మనము తేరి చూడాలి. స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమం అంటే క్రొత్త నిబంధన. పూర్ణమైనది అంటే క్రొత్త నిబంధన. అందువలన ఈ క్రొత్త నిబంధన ఏర్పడిన తర్వాత స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమం అనే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ క్రొత్త నిబంధనలో మనం నిలకడగా ఉండాలి. ఈ గ్రంథములో రాయబడినటువంటి మనము అనుసరిస్తూ ఉండాలి. దీంట్లో మనం కలిపేదానికి కానీ తీసివేసేదానికి లేదు. సహోదరులకు నా మనవి ఏంటంటే, అద్భుతాలు చేసేటువంటి నీవు సముద్రపు పొంగును ఆపగలవా? అద్భుతాలు చేసేటువంటి నీవు నీళ్ళ మీద నడవగలవా? అద్భుతాలు చేసేటువంటి నీవు చనిపోయినటువంటి వారిని లేపగలవా? అద్భుతాలు చేసేటువంటి నీవు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచి ఇవ్వగలవా? అద్భుతాలు చేసేటువంటి నీకు విషమిస్తాను నువ్వు త్రాగలవా? సహోదరులకు నా మనవి ఏంటంటే, అద్భుతాలు చేసేటువంటి నీకు తెలుసో తెలియకో నీ విషం తాగినావనుకో తప్పకుండా చచ్చిపోతావు. కానీ అపోస్తులు సావరు, వాళ్ళకి వాగ్దానం చేయబడింది. కాబట్టి సహోదరులకు నా మనవి ఏంటంటే, ఈ దినాన అద్భుతాలు ఉన్నాయి అని గారడి వాడిలాగా, సీమోన్లాగా గారడి పనులు చేయొద్దు. అద్భుతాలు ఉన్నాయని గారడి వాడైన సీమోన్లాగా నువ్వు గారడి పనులు చేసి ప్రజలను భ్రమపరుస్తూ ఉంటే పరలోకపు దేవుడు నీ హృదయాన్ని తేటగా చూస్తాడు. గారడి వాడైన సీమోని ఏడాగైతే తను తాను హెచ్చించుకుంటూ ప్రజలను భ్రమపరిచాడు, ప్రజలను నమ్మించాడు. అలాగూ నువ్వు కానీ అలాగే చేస్తే పరలోకపు దేవుడు నీ హృదయాన్ని సూటిగా చూసి, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనపడలేదు, నీవు దుష్టత్వములోను దుర్మార్గములోనూ ఉన్నావు, నీవు ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొందు అంటాడు. కాబట్టి సహోదరులకు నా మనవి ఏంటంటే, గారడి పనులు చేసి అద్భుతాలు సూచక్రియలని మనం చెప్పొద్దు. కాబట్టి ఇప్పుడు మనకు పూర్ణమైనటువంటి స్వాతంత్ర్యమినిచ్చేటువంటి సంపూర్ణ నియమములో క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. అపోస్తుల బోధలో మనం ఉన్నాం. కాబట్టి అపోస్తులు ఏదైతే చెప్పున్నారో ఆ బోధ ప్రకారం మనం నడుచుకోవటమే మన పని. మనకు అపోస్తులు 12 మంది శిష్యులే మనకు అపోస్తులు, వాళ్ళ పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వారు చేసినటువంటి అద్భుతాలే మనకు అద్భుతాలు, వారు ప్రవచించినటువంటి ప్రవచనాలే మనకు ప్రవచనాలు, వారు ఆ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పి రాయబడినటువంటి వాక్యమే ఈనాడు మనకు వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉంటే సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. మనం క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోనికి మనం ఎదుగుతాము. మనం నిత్యత్వాన్ని మనం కాపాడుకుంటాం. మీ అందరికీ నా వందనాలు, నమస్కారం.